కనపడితే కానీ ఆ రోబో మాత్రం మనుషుల్నే సృష్టిస్తుంది. ఇంతకీ ఆ రోబో ఎవరో, ఆ కథ ఏంటి తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with the stage. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా. నాకు వేడి కావాలి. ఒక పని చేయి, మన ఇంట్లో కట్టలిపోయిందా? ఉంది. దానిలో కుక్క పడుకునిద్ది, దాని లేపు నువ్వు పడుకో, దాని లేపు నువ్వు పడుకో రేపు నుంచి. నాకు ఒక ఆశ అండి. ఏంటి? అంటే వినాలని ఉందండి. అయితే అంటాను, విన్నావా? నువ్వు పోవే, నాకు చాలా పనులు ఉన్నాయి. ఈ పిల్లలుంటే అంతేనండి, నాలాంటి గొప్ప గొప్ప మేధావులు ఏం సాధించలేరు. ఇంతకీ నా అసిస్టెంట్ ఒకడు ఉండాలి. రే రే బగుల్ బాచి, సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే. అమ్మో అమ్మో ఎన్ని మూమెంట్లు వేసేసాడు భాస్కర్. అరే నిజం చెప్పరా, ఇదే ఎంట్రీ నేను వేసుకొని అన్న రష్మితో డాన్స్ చేస్తా. వద్దురా, ఎడిటింగ్ లో ఉండవంటావు, నీకు స్పెషల్ ఎంట్రీలు. బాస్ చెప్పండి బాస్. ఎలా అయినా సరే ఈ ప్రపంచానికి ఉపయోగపడేలాగా ఈ రోబోని మనం తీర్చిదిద్దాలి. ఏంటి సార్ 30 రోజుల నుంచి బిగిస్తూనే ఉన్నాం, వీడికి చలనం లేదు ఏమీ లేదు. భాస్కర్ సక్సెస్, నా రోబో నా మొహంతో రోబో తయారు చేయమన్నా ఈడెవడా ఈడు మొహం పెట్టావు? ఎవడు పేరు చెప్తే రాయలసీమలో వర్షాలు పడతాయి, ఎవడి పేరు చెప్తే కర్ణాటక దద్దరిల్లవుతో, ఎవడి పేరు చెప్తే బీదర్ బెంబెలెత్తుతో, ఎవడి పేరు చెప్తే ఎవడి స్కిట్ కైనా ఒకే కామెంట్ వస్తుందో. పప్పులో ఉప్పు, సుధీర్ అన్న నిప్పు, సుధీర్ అన్న నిప్పు. సర్లే, ఈ రోబోకి టెస్టులు చేయాలి కొన్ని. ఏ రోబో, నీ స్పీడ్ ఎంత? ఫోన్ చేస్తే 5 నిమిషాలు వెళ్తా, లొకేషన్ పెడితే 2 నిమిషాల్లో ఉంటాను. ఏం చెప్తున్నాడు రా, నా 10 సంవత్సరాల కష్టం తలుచుకుంటే మనసులోకి వెంటనే వెళ్ళిపోతాడు. ఎక్కడికి? ఎక్కడికైనా కష్టం ఉంటే అక్కడికైనా. ఏ రోబో, ఈ మెమరీ ఎంత? మెమరీ మనకి ఎన్ని వీడియోలు కంటే అన్ని వీడియోలు ఉంటాయి. ఏ లాంగ్వేజ్ అన్న. ప్రపంచ జనాభా 130 కోట్లు, వాళ్ళందరూ నీకు అప్పచెప్పానే అనుకో, నువ్వేం చేస్తావు? మనకు అందులో కొన్ని అకౌంట్లు ఉంటాయి, అవి అప్ చెప్పండి చాలు, డబల్ చేద్దాం. అరే నాకు ఇదైతే డౌట్ కొడుతున్నాడు రా, వాడికి అసలు జనరల్ నాలెడ్జ్ నేర్పించు. ఫస్ట్ ఆ బుక్స్ ఎత్తుకురా, టెలిఫోన్ డైరెక్ట్ చదువు. అయిపోయింది. అయితే నెంబర్లు అడిగితే చెప్పు. 333333 ఎవరిది? స్వాతి సింగపూర్ లో ఉంటుంది. 959595 ఇది ఎవరిది? మనీషా యూకే లో ఉంటుంది. 334433 స్వప్న కూకట్పల్లి ఉంటుంది. రెడ్ డ్రెస్ వేసుకుంది. రెడ్ డ్రెస్ వేసుకున్నా నీకెలా తెలుసు? ఇందాకే కలిసి వచ్చా. బాస్ తలుచుకుంటే ముల్లోకాల్లో చూస్తాడు, కూకట్పల్లి చూడలేడా? సరే ఆగు. 989898 ఇది ఎవరిది? ఎర్రర్ తెలియట్లా. అమ్మాయిల నెంబర్లు అన్ని చెప్తాడు, కనిపెట్టు. నా నెంబర్ చెప్పడా వీడు? కొత్త రోబో అన్ని లోడ్ చేద్దాం. ఇదిగో చూడు, తెలుగు సినిమాలు కాపీడ్, తమిళ్ కాపీడ్, మలయాళం. వన్ మోర్ టైం. సరే, తెలుగు సినిమాల్లో కొన్ని సినిమాలు మంచి సినిమాలు చెప్పు. చీకటి గదిలో చితక్కొట్టుడు. ఏదైనా మంచిది అవార్డు వచ్చింది ఏదైనా సినిమా చెప్పు. టైటానిక్. అందులో ఏదంటే బాగా ఇష్టం నీకు? మనకు ఆ బొమ్మ తర్వాత ఆ 2 సీన్లు అంటే ఇష్టమా? ఆ 2 చూసాను, సినిమా చూడలేదు. ఏ చిప్పు పెట్టారా వీడికి? వాడికి ట్రైన్ అప్ ఇవ్వాలి. సర్లే, లోపల అమ్మగారు ఉంటారు, అమ్మగారిని పిలిచిరాపో. ఏమైంది? ఏం చేసావురా? లోపలికి వెళ్ళగానే బట్టలు ఉతకమన్నారు, ఉతికాను. ఎలా ఉతికావురా? ఇలా పట్టుకున్నాను. ఏంద్రా ఉతికావా, మసాజ్ చేసావారా నువ్వు? బట్టలు ఉతకమన్నారు. నాకు అలా బట్టలు అలా ఎందుకు ఉతుకుతారు? ఇలా తీసి బండకేసి బాగుతారు. బట్టలు తీయండి, ఇటు రండి. ఏంట్రా ఈడు? బండకేసి బాధమన్నావు, బట్టలా నీ మట్ట అని చెప్పావా? రోబో చాలా బాగున్నాడు, ఒకసారి ముట్టుకోవచ్చా? ముట్టుకోవచ్చు కాదు, ఏదైనా చేసుకోవచ్చు.
దూసుకుపోతున్నావు? వేసుకోవడానికి గడ్డేసి వదిలే ఊరుకుంటారా? సార్ మన రోబోకి అర్జెంట్ గా పెళ్లి చేసేద్దాం, లేకపోతే మీ కాపురం కూలుతుంది. రోజీ కమాన్. రోబో దిస్ ఇస్ ఫర్ యు. ఓకే తినేస్తా అమ్మా మీరిద్దరు పెళ్లి చేసుకోండి. ఆ రోబో గారిని వదిలేసి హ్యాపీగా కాపురం చేసుకోండి. ఓకే 3 నెలల తర్వాత ఫోన్ చేయండి, వస్తా. మనకి పెళ్ళైంది అయింది. ఇప్పుడు మనం ఒక నిమిషం స్టార్ట్ చేద్దాం. రోబో పూలు చదువుతున్నాడండి. నాకు ఇంత టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. మ్యూజిక్ లైట్స్ ఆఫ్. మధురమే క్షణమే ఓజలే. రోబో స్మాల్ రోబో కమింగ్. ఏం పాటకే? ఏంటి? రోబో కూడా తల్లి కాబోతుంది. మీరు నన్ను చేశారా? వాడు రోబో, అది సృష్టి విరుద్ధం. అది అసలు జరగనే జరగదు. కావాలంటే ఇప్పుడే వాళ్ళిద్దరిని పిలిచి డిస్మాండిల్ చేస్తా. రే రోబో. ఎవర్రా? ఐ యామ్ ఓయో, షీ ఇస్ యోయో. యోయోనా? అప్డేటెడ్ వర్షన్. అసలు నట్టు అతను కాదండి, మీరే పెద్ద నట్టు. మీకు విడాకులు ఇచ్చేస్తా. గుడ్ బై. సారీ బ్రో, నెక్స్ట్ వన్. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. ఎక్కడ నా దేవుడు? ఒక్క ఇంటర్వ్యూలో దేవుడు అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ అందరు నీకెళ్ళి తిప్పుకొని నువ్వే కదా ఇదంతా చేసింది. పాయరకబా. సో మనోజ్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఎక్సైటింగ్, వెరైటీ, అన్ని మిక్స్ చేశారు. అసలు వెరైటీగా ఉంది, కొత్తగా ఉంది లైన్. బ్యూటిఫుల్. రోజా గారు భలే ఉంది. రోబోలకు కూడా పిల్లలు పుట్టడం అనేది చాలా కొత్త కాన్సెప్ట్. భలే ఉన్నారా కుట్టి రోబో. చాలా బాగుంది, సూపర్. పెళ్లి చూపుల్ని అడ్డుగా పెట్టుకొని ఒక ఆవిడ కొందరిని ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిచ్చిందట. భలే తమాషాగా ఉంది కదా. పదండి ఆ కథ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ తాగుబోతు రమేష్ along with వెంకీ మంకీస్. బాగా అలసిపోయానండి, నాకు ముద్దు పెట్టొచ్చు కదా. ముద్దులు గిద్దులు నా వల్ల కాదు. చిచ్చి వెంకికి పెళ్ళంగా చేస్తున్న బాండ్ ముద్దులతో ముంపేసేవాడు. అసలు మరి వెంకీ గారి పిల్లని నా పిల్లని ఎందుకు చేస్తున్నావు? వెంకితో చిన్న ప్రాబ్లం అండి. ఏంటది? తన స్కిట్ అయిపోయి కూడా క్యారెక్టర్ లోనే ఉండిపోతాడు. ఎందుకు నేను దగ్గరకు వస్తే మీరు దూరంగా వెళ్ళిపోతున్నారండి? వచ్చినా భయపడలేదు కానీ నువ్వు దగ్గరికి వస్తే భయపడాల్సి వస్తుంది. మొత్తం మర్చిపోతున్నాడు. నీకేదైనా కళలు ఉంటే చెప్పు, ఆ కళలు తీర్చుతా. నాకు ఏం లేదండి, నేను బాగా చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాస్ మీ దగ్గరికి వచ్చాను అనుకోండి, అప్పుడు మీరు దగ్గర తీసుకుంటే నాకు చాలా ఇష్టం. ఏంటే కళలు అని చెప్పి? పీడ కళలు. మీ వల్ల నేను అలాగో నీళ్లు పోసుకోను, కనీసం కాగబెట్టిన వేడి నీళ్ళలో పోసుకోండి రండి. అందమా అందరూ సూపర్ గా డాన్స్ చేస్తున్నారే, గ్రేట్. నా చేత మీకు వారం రోజులు వంట చేసి పెట్టాను అనుకోండి, మీరు నాకు ఏమిస్తారు? నేనేం ఇవ్వనక్కర్లేదు. LIC వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులని నీకే ఇచ్చేస్తాడు. కొత్త పంచ్ చాలా రోజుల తర్వాత. మాకు కొత్తగా పెళ్ళైంది, పద అలా బయటికి వెళ్దాం. నాకు కావలసింది టంకు టక నీ దగ్గర ఉంది. నీకు కావలసింది నా దగ్గర లేదు. చెప్పు పోయి మైక్ పెట్టుకొని ఏదో ఒక కూడా. ఈ స్కిట్ లో కామెడీ లేదని, నీ దగ్గర మ్యాటర్ లేదని నేనే మేనేజ్ చేయాల్సి వస్తుంది. వీడి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఒక అచ్చట లేదు, ముచ్చట లేదు. ముచ్చట ఎందుకు లేదు? పక్కింటిది లేచిపోతే ముచ్చట పెట్టుకున్నాం రాత్రి. ముచ్చట అంటే ఇంకా వేరేది ఉంటది, అది నీకు తెలిసి చేస్తేగా. నేను లేచిపోయేదాకా నువ్వు అట్లనే చేస్తా ఉంటావు. నువ్వు లేచిపోవు. ఎట్లా? ఎందుకంటే అందంగా ఉంది, లేచిపోయింది లేవుగా. మేడం మీకు ఒక విషయం చెప్పాలి మేడం. వీడికంటే ముందు నాకు 2 వచ్చారు నా పెళ్లి చూపులకి, కానీ వాళ్ళ 2కి నేను నచ్చలేదు. హే ఫైమా, హే కంకి,
వెంకీ హాయ్. ఏమండి ఇదిగో నా పెళ్లి చూపుల్లో వచ్చిన ఫస్ట్ వ్యక్తి. మీరు ఇంట్లోనే ఉంటున్నారా? అవునండి. ఇగో షీ ఇస్ మై వైఫ్. ఎలక కొట్టిన యాపిల్. షీ ఇస్ మై హస్బెండ్. యా హాయ్. ఏ హలో ఫైమా. షేకండి ఇచ్చినప్పుడు షేకండి, ఇట్లా పెడితే ఏదో అనుకుంటారు మళ్ళా. రమేష్ అండి సెకండ్ నా పెళ్లి చూపులకు వచ్చిన రెండో వ్యక్తి. ఏమండి దొండం పెడుతున్నాడు కదా, పిండం పెట్టని. ఆయన ఏం చేస్తారండి? అంటే మా ఆయన సాఫ్ట్వేర్ పెద్ద ఉద్యోగం అండి. ఏం చేయగలరా? మేనేజ్ చేస్తున్నా కదరా. అరే కొత్తగా పెళ్ళాను కదా అలా హ్యాపీగా ఉన్నా. కమ్ ఆన్ డార్లింగ్. వెళ్ళండి. చూసావా అందమైన కూతురు, నిన్ను చేసుకోలేదు. చూసావా అదృష్టవంతుడు. నన్ను పెళ్లి చేసుకోకుండా వాళ్ళు భార్యలను నా పక్క పక్క ఇంట్లో తెచ్చుకుంటారా? సరే ఇప్పుడు వాళ్ళకి ఇస్తా చూడండి జలకు దేవతడి పొచ్చమగుడి అబ్బా. హే ఫైమా హాయ్. ఈ రోజు నుంచి జాగింగ్ మొదలు పెట్టా, కొంచెం పొట్టొచ్చిందిగా. రేపు నుంచి మీ ఆయన కూడా రమ్మని చెప్పు. ఈ చేతతో పాటు ఆ చేత ఎప్పుడు వద్దు. అయ్యో మీరు వెంకి వాళ్ళ వైఫ్ కదా? అవునమ్మా. వెంకి ఎక్కడికి వెళ్ళాడు? జాకింగ్ వెళ్ళాడు. అదేంటి జాగింగ్ అంటే ఒకరు వెళ్ళాలి, మరి అమ్మాయి ఎమ్మడ పరిగెత్తున్నాడు? లేదు నాని ఒక్కడే వెళ్ళాడు. అయ్యో నేను ఆ రెండు కళ్ళతో చూసానండి. అమ్మాయి ఎమ్మడ పరిగెత్తున్నాడు. అంతేకాదు ఆమె స్కూటీ ఆపగానే వెనకాల ఎప్పి ఇట్లా అన్నారు తెలుసా? లేదు లేదు అలాగే వెళ్ళలేదే. నమ్మరా? నమ్మను. అయితే ఒక విషయం చెప్తారండి. మీ ఆయన రాగానే అబ్బా ఫుల్ చెమటలు వచ్చాయే అంటాడు. అంటాడా? నెక్స్ట్ ఏమంటాడు తెలుసా? ఒళ్ళంతా నొప్పులే అంటాడు. ఆ తర్వాత కొంచెం వేడి నీళ్లు పెట్టవే రెస్ట్ తీసుకుంటా అంటాడు. ఇవన్నీ మీకెలా తెలుసు? మా ఆయన కూడా ఇలాగే చేస్తే దంచి కారం పెట్ట. దంచి కారం పెట్టి నేను పెట్టావు. బంగారం ఫుల్ చెమటనే అంటాడు. బాడీ అంతా నొప్పులే అంటాడు. కొంచెం వేడి నీళ్లు పెట్టవే. స్నానం చేస్తాను. సేమ్ అది చెప్పినట్టు జరుగుతుంది ఏంటి? ఏంటి? కాదు జాకింగ్ ఒకరు వెళ్ళాలి కదా, ఆ స్కూటీ పని ఎందుకు వెళ్ళారు మీరు? స్కూటీ ఎక్కడిది? అబ్బా స్కూటీ ఎక్కడిది? నీ పర్ఫార్మెన్స్ దాని దగ్గర చూపించి నా దగ్గర కాదు. ఏంటి? అర్థమైందా? లోపన్నాడు ఏం చేస్తున్నాడు? అమ్మా సమ్మగుంది ఇప్పుడు నాకైతే. హాయ్ అక్క. హాయ్. మార్కెట్ కి వెళ్ళేసి వస్తాను. మార్కెట్ కి వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను సార్. చూడండి ఏం చేస్తాను. వాళ్ళ ఆయన ఉన్నట్టున్నాడు. ఇది ఇంకా రావట్లేదేంటి? వస్తుంది వస్తుంది వస్తుంది. చూడు ఏమైంది? అది ఇక్కడ ఎందుకు వచ్చింది? అదేవతే ఆ పక్కింటిది ఇక్కడికి ఎందుకు వచ్చింది? పక్కింటిది ఎప్పుడు వచ్చింది? నాకేం తెలుసు? అది దుర్రుకుంటుపోయింది. ఎందుకు దుర్రుకుంటుపోయింది? నాకేం తెలుసు? అమ్మా ఈడు టక్కు చేసినప్పుడే డౌట్ వచ్చింది నాకు. ఓరే నీ టక్కులో నా టిముటి నాకేం సంబంధమే? నీకు ఇప్పుడు ఉంటుంది. ఏమన్నా పడుతున్నాయి ఈ రోజు వీళ్ళకి. భయ్యా మీకు విషయం చెప్పాలి. నేను కూడా. ఫైమా ఉంది కదా, నా కాపురంలో నిప్పులు పోసింది భయ్యా. ఆపరమేంటి భయ్యా? అది వచ్చి ఇక్కడ మూతి తిప్పిపోతే నా పిల్లం చలమల కొట్టిందయ్యా. దాని మొగుడికి చెప్పాలి. నీ పిల్లని చెప్పు చేతల్లో పెట్టుకో. చేతిలో పట్టదు కదా. దీంతో ఫైమా బయటికి రా. ఏంటి ఏంటి నా భార్యతో ఏం చెప్పావే నువ్వు? నువ్వు ఇంత అందంగా ఉన్నా ఎందుకు అరుస్తావు? గ్లామర్ పోద్ది. నువ్వు అరవచ్చు, నీకు లేదు గ్లామర్. చెప్పి చూసావా ఇద్దరు కాపురాలు ఎలా పూర్తి చేశాను. పద ఇప్పుడు మనం కాదు ఏదో ఒక సంసారం చేసుకుందాం పద.